గాలిపటాలను ఎగురవేసేందుకు వినియోగించే ప్లాస్టిక్ దారాన్ని నిషేధించాలన్నారు హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్లాస్టిక్ దారాలు శరీర భాగాలను కట్ చేయడంతో మరణిస్తున్నారన్నారు. ప్లాస్టిక్ దారాల విక్రయదారులను అరెస్టు చేసి జరిమానాలతో విడుదల చేస్తున్నారన్నారు. వారిపై పీడీ యాక్ట్ నమోదుతో జైలుకు పంపాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. మన తెలంగాణలో సంక్రాంతి పండగలో గాలిపటం మనం ఎగిరిపించి చాలా వైభవంగా ఆ పండగ మనం జరుపుకుంటాం. ఒకప్పుడు దారం నుంచి మా దగ్గర మాంజా అని ఆ పదం వాడతారు. దారం నుంచి మాంజా తయారు చేసి ఆ గాలిపటం ఎగిరిపించేది. కానీ ఏ విధంగా సమయం మారింది ఆ విధంగా ఆ దారం కూడా మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా గుజరాత్ స్టేట్ నుంచి ఈ తంగూజ్ దారం తీసుకొని వస్తున్నారు. ఆ దారం ఎట్లా అంటే మనం ఎంతైనా బలంతో దానికి డైవర్ట్ చేయాలంటే కూడా అది కాదు, చేతు కట్ అయిపోతుంది, కానీ దారం కట్ కాదు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ నుంచి ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేస్తారు, కొన్ని షాప్లో రేడ్ చేస్తారు, కొన్ని దారం సీజ్ చేస్తారు, కొంతమంది పైన కేసు పెడతారు, కానీ చాలా చిన్న చిన్న కేసు పెడతారు. దురదృష్టం ఏంటంటే ఒక 3-4 డేస్ ముందు కూడా చాలా వరకు కుంటలు దారం దొరికింది. కానీ ఏ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఆ దారం దొరుకుతుంది, అదే పోలీస్ స్టేషన్ లిమిట్లో 2-3 దారం చూపెట్టి మిగతా మొత్తం ఇడిసేస్తున్నారు, డబ్బులు తీసుకొని ఈ విధంగా వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఎవరైనా అట్లాంటి బ్యాండ్ అయిన దారం ఎవరైనా అమ్ముతే నామినల్ మీరు చిన్న చిన్న సెక్షన్లు పెట్టి కేసు బుక్ చేయకండి, పీడీ యాక్ట్ వేయండి. ఇంకొకసారి అయినా అట్లాంటి దారం అమ్మాలంటే ఒక భయం ఉండాలి. నేను మా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా ఈ బ్యాండ్ దారంని ఇల్లీగల్గా వాళ్ళు మన తెలంగాణకి తీసుకొని వస్తున్నారు. ఓల్డ్ సిటీ ఒక అడ్డా తయారైపోయింది. ఎవరైనా ఆ దారం అమ్మేవాళ్ళు దొరికితే స్టిక్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని మా పోలీస్ అధికారులకి, అదేవిధంగా ముఖ్యమంత్రి